వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నెలల నిండిన పసికందు చేయి కోల్పోయిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పుణ్యపురానికి చెందిన రేణుక మార్చి 3వ తేదీని కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఒకరు బరువు తక్కువ ఉండడంతో ఖమ్మంలో మాతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. 18 రోజులు వైద్యం చేసి తర్వాత పసికందు ఎడమ చేతికి ఐవీ క్యాన్యులా పెట్టగా వాపు వచ్చింది. 2-3 రోజులు ఆ వాపు తగ్గకపోవడంతో హైదరాబాద్లో నీలోఫర్కు తీసుకెళ్లారు. అక్కడ పసికందును పరిశీలించిన వైద్యులు చేయి తొలగించాలని చెప్పారు. పసికందుకు ఈ దుస్థితి కల్పించిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గాలి బ్లాడర్ స్టోన్ వల్ల కడుపులో నొప్పి వస్తుంటే ఇలా చూపించుకోవడానికి అనుకోకుండా బీపీ పెరిగి వమ్మనీరు పడి కడుపులోకి వచ్చి డెలివరీ చేశారు. మార్చి 4 గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. అక్కడికి వెళ్తే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి యాంటీబయాటిక్ వేశారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ ఓన్లీ ప్లేట్లెట్స్ డౌన్ అని చెప్పారు. ప్లేట్లెట్స్ బ్లడ్ ఎక్కిచ్చారు. 18 రోజుల పాటు అవి ఎక్కిచ్చారు. పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అని చెప్పారు. క్యాన్లా ఇక్కడ దగ్గర పెట్టారు. క్యాన్లా 18 రోజుల తర్వాత బ్లడ్ ఎక్కించడానికి ఆ క్యాన్లా పెట్టాక చెయ్యి అంత ఇన్ఫెక్షన్ అయింది. అక్కడికి మేము 2 డేస్ తెల్లారి చూస్తే చెయ్యి బాగా వాపు వచ్చి మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. చెయ్యి బాగా తెల్లగా అయిపోయింది. అడిగా సిస్టర్స్ ఏంటి మేడం చెయ్యి ఎలా వచ్చిందని అడిగితే ఏం కాదు ఇప్పుడే బ్లడ్ ఎక్కించినాక ఏం కాదని చెప్పారు. మళ్ళీ తెల్లారి వెళ్తే ఆయింట్మెంట్ ఇచ్చారు. వాపు వచ్చింది ఒళ్ళంతా. వాపు వస్తే ఏం కాదు తగ్గిపోయిందని చెప్పారు. చెప్పాక మళ్ళీ 3వ రోజు స్కానింగ్ పంపించారు. స్కానింగ్కి వెళ్తే అక్కడ మేడం ఇట్లా బాబు హ్యాండిక్యాప్టెడ్ అయిందమ్మా నరాలు పనిచేయట్లేదని చెప్పింది. చెప్పాక మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొచ్చారని అడిగితే సాయంత్రం అయింది రిపోర్ట్స్ వచ్చేసరికి. తీసుకొచ్చాక మీరు వాళ్ళ గ్రూప్ డిస్కషన్ తీసుకున్నారు మమ్మల్ని బయటికి పంపించి. మీరు ఇప్పటికిప్పుడు హైదరాబాద్ పోతేనే చెయ్యి వచ్చింది లేకపోతే చెయ్యి రాదు బాబు కానీ 7:30కి అంబులెన్స్ వచ్చింది ఎక్కెళ్ళండి అని చెప్పారు. అంబులెన్స్ ఇచ్చారు పంపించారు. అక్కడికి వెళ్ళాక కూడా మేము 3-4 హాస్పిటల్ తీసుకెళ్ళినా సర్జరీ చేయనన్నారు. దానివల్ల చేయి కోల్పోయి హ్యాండిక్యాప్టెడ్ అయింది. బ్రెయిన్లో వాటర్ వచ్చిందని చెప్పారు. నేను బతుకున్నందుకు కాలం తిక్కలుగా పనిచేస్తుందని చెప్పారు. గాలి బ్లాడర్ స్టోన్ వల్ల కడుపులో నొప్పి వస్తుంటే ఇలా చూపించుకోవడానికి అనుకోకుండా బీపీ పెరిగి వమ్మనీరు పడి కడుపులోకి వచ్చి డెలివరీ చేశారు. మార్చి 4 గవర్నమెంట్ హాస్పిటల్. అది ఆ తల్లి ఆవేదన. 18 రోజులు పట్టింది ఆ డాక్టర్స్కి. అసలు అక్కడ ఇన్ఫెక్షన్ సోకిందా ఏం సోకిందో కూడా చూడనంత నిర్లక్ష్యం ఎందుకు చూపిస్తారు? అసలు ఏం జరిగింది కనుక్కోవడానికి మనతో ప్రస్తుతం జాయిన్ అవుతున్న డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి గారు, ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. నమస్తే రాజశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఎస్, వినే ఉంటారు, ఇప్పుడు వరకు విన్నారు. మేము వేసాం ఆ తల్లి పడే ఆవేదన ఏంటో బయట రూపంలో మీకు వినిపించాం. అసలు ఏంటి అంత నిర్లక్ష్యం ఏంటి? ఇప్పుడు 18 రోజుల నుంచి అలా పెడుతున్నప్పుడు జనరల్గా ఏదైనా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుంటే ఆ ఇన్ఫిల్ట్రేషన్ అనేది కామన్గా ఉండొచ్చు, కానీ రంగు మారుతోంది. ఇంతలా చెప్పినా ఎందుకు పట్టించుకోలేదంటారు? అసలు ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు అని మీ అనాలిసిస్ ఏంటి? యాక్చువల్గా దురదృష్టం అండి. అంటే డాక్టర్గా నేను కూడా అంటే ఇది చిన్న బేబీకి, అందులో పుట్టిన బేబీకి ఆంపిటేషన్ అంటారు. వాళ్ళు సర్జరీ చేసి చైన్ తీసేశారు. అయితే దీన్ని జనరల్ గా మనం మెడికల్ టర్మినాల్లో గ్యాంగ్రీన్ అంటాము. గ్యాంగ్రీన్ అనేది ఏంటంటే మామూలుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రకరకాలుగా ఉంటాయి. మామూలుగా మనము ఏదన్నా చిన్న నీడిల్ కూర్చుకున్నా, ప్రిక్ అయినా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ న్యూ బార్న్ బేబీలో ఇంత పెద్ద ఇన్ఫెక్షన్ రావడం అనేది కొంచెం రేర్, అరుదు. అదే క్యాన్లా పెట్టినప్పుడు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ లక్షల్లో ఒకరిద్దరికి ఇలా అవుతుందండి గ్యాంగ్రీన్ అనే డిసీజ్. యాక్చువల్గా ఇది అంటే ఇక్కడ రాజశేఖర్ గారు అంటే ఏం జరిగింది అనేది అంటే ఇక్కడ నష్టమైతే జరిగిపోయింది. ఆ పుట్టిన పసిబిడ్డ ఇక జీవితాంతం కూడా ఒక అంగవైకల్యంతో బ్రతకాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే మా దగ్గర స్కానింగ్ లేదు, ఇవన్నీ సదుపాయాలు లేవు, హైదరాబాద్ తీసుకెళ్ళి చెప్పడానికి వాళ్ళు 18 రోజులు పట్టిందా? అంతకు ముందు అంటే తెలీదా? అంటే యాక్చువల్గా ఇప్పుడు అదే వాళ్ళు చెప్పిన హిస్టరీ ప్రకారం అంటే 18 రోజులు అంటే మొత్తం ఆ బేబీని అక్కడ అంటే రక్తహీనత కూడా ఉన్నట్లుంది, ఏదో బ్లడ్ ఎక్కిచ్చారని మనకు చెప్తా ఉన్నారు మదరు. సో ఆ ట్రీట్మెంట్ అంతా పట్టింది. బట్ ఆమె చెప్పడం ఏంటంటే ఆల్మోస్ట్ 3 days వరుసగా ఆమె తల్లి గమనించి సిస్టర్లకు చెప్తా ఉంది, చెయ్యి నల్లగా అవుతుంది, వాపు వస్తుందని. మరి అక్కడ కొంత నిర్లక్ష్యం జరిగినట్లుంది. దాన్ని సమగ్రంగా విచారణ చేస్తేనే మనకి ఐడియా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కి కారణము వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఏరియా ఉందో అది ఐసీయూ కావచ్చు, లేకపోతే వార్డ్ కావచ్చు, దానిపైన వాళ్ళు అంటే ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ పాటిస్తున్నారా లేదా, అండ్ యాంటీసెప్సిస్ అంటారు. అంటే బేబీని ముట్టుకునేటప్పుడు స్టాఫ్ అందరు కానీ లేకపోతే ఒకవేళ పేరెంట్ వెళ్ళి బేబీని హ్యాండిల్ చేస్తున్నా కూడా కొన్ని ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ స్టాండర్డ్గా అక్కడ పాటిస్తున్నారా లేదా కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే ఈ బేబీ కాదు కదా, ఇంకా
ఆ వార్డులో ఆ పర్టికులర్ ఏరియాలో ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నారో వేరే వాళ్ళకు కూడా ఈ రిస్క్ ఉంటుంది. సో దానిపైన కూడా మనము లోతుగా వెళ్ళి విచారణ ఎంక్వైరీ చేయాల్సి ఉంటది. అంటే తర్వాత ఇప్పుడు ఇంకోటి వాళ్ళు ఏంటంటే అక్కడ జనరల్ గానే ఇచ్చే ప్రభుత్వ ఆసుపత్రులు మందుల్లో ఎస్ రాజశేఖర్ గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మీకు అన్ని సదుపాయాలు దొరుకుతాయని పక్కన అధికారులు చెప్తూ ఉంటారు. వాళ్ళది పేద గిరిజన కుటుంబం, అంటే వెళ్ళి ఆ తల్లి చెప్పినప్పుడు కూడా వారు పట్టించుకోకుండా ఉన్నారంటే కనీసం యాంటీబయాటిక్స్ మార్చాలేమో అనే కనీస మెడికల్ ప్రోటోకాల్ కూడా ఎందుకు పాటించలేదంటారు వాళ్ళు? అంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నాయా హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్ అంత నిర్లక్ష్యంగా ఏంటంటే ఉన్నాయి? ఇక్కడ అదే సమస్యని వాళ్ళు గుర్తించడంలో ఆలస్యమైందా లేదనేది ఒకటి నిర్ధారణ చేయాలండి. ఇంకొకటి ఏంటంటే అన్ని ఉంటున్నాయి అని మనం చాలా సార్లు చెప్తా ఉన్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూస్తా ఉన్నాము చాలా సార్లు స్కానింగ్ అని, ఇప్పుడు ఇదే పేషెంట్ స్కానింగ్ అని బయటికి పంపించారు. జనరల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు అన్ని చోట్ల స్కానింగ్ మిషన్స్ వచ్చాయి. బహుశా మీరు ఎంక్వైరీ చేస్తే ఆ హాస్పిటల్ కూడా స్కానింగ్ మిషన్ ఉంటుంది, కానీ ఆ డాక్టర్ ఆ టైంకి అవైలబుల్ లేకపోవడం, లేకపోతే ఆ మిషన్లు పాడైపోయి దాన్ని రిపేర్ చేయించకపోవడము, ఇలాంటి నిర్లక్ష్యం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. సో దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించాలి. తర్వాత ప్రభుత్వ అధికారులు కావచ్చు, అక్కడ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ కానీ, తర్వాత అక్కడ ఉండే మెడికల్ డైరెక్టర్ కానీ, మెడికల్ సూపరింటెండెంట్, వీళ్ళందరూ కూడా అంటే పర్యవేక్షణ చేయకపోవడం వల్ల కూడా ఈ పర్యవేక్షణ లోపాల వల్ల చిన్న ఇన్ఫెక్షన్ ఒకసారి పెద్దగా అయ్యి తర్వాత పేషెంట్కి సరైన సమయంలో ఇప్పుడు ప్రసూతి హాస్పిటల్లో జనరల్ సర్జన్స్ ఉండరు. జనరల్ సర్జన్ ఈ విషయాన్ని చూస్తే వెంటనే గమనించి ఇది సర్జికల్ ప్రాబ్లం అని చెప్పి మోటివేట్ చేసే అవకాశం ఉంటుంది. బహుశా ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ లేకపోవడము, సో ఆ హాస్పిటల్లో కొన్ని అంటే వైద్య సేవలు అయితే లోపాలు కనపడుతున్నాయి. వీటిని ఖచ్చితంగా ఎవరినో ఒకరిని బాధ్యులు చేయాలి. మెయిన్ గా అక్కడ ఉండే నర్సులు, డాక్టర్ల కంటే కూడా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, లోకల్ సూపరింటెండెంట్ కావచ్చు, వాళ్ళపైన కంపల్సరీగా చర్యలు తీసుకుంటే ఏంటంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయండి. అంటే డెఫినెట్గా రాజశేఖర్ గారు, ఇప్పుడు బాధ్యులు ఎవరు చేయాలి అనేది పక్కన పెడితే, ఎందుకంటే 3 రోజులుగా రంగు మారుతుందని చెప్పారు. 3 రోజులుగా కూడా వారు అంత పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండి ఫైనల్గా వచ్చేటప్పటికి మాత్రం మా దగ్గర ఏవి సదుపాయాలు నిలువకు తీసుకెళ్ళని సింపుల్గా తేల్చేస్తారు. వాళ్ళు ఒక్క మాటలో తేల్చేస్తారు. ఇప్పుడు దానికి జీవితాంతం ఇప్పుడు అంగవైకల్యంతో బతకాల్సిన దుస్థితి. అందులో పేద గిరిజన కుటుంబం పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారో తెలుసు. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పడానికి, అందులోని వాళ్ళకి సరైన అవగాహన కూడా ఉండదు. అయినప్పటికీ ఆ తల్లి రోజు రోధిస్తూనే ఉన్నాయి, ఇలా చేస్తారు. జనరల్గా ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ వహించాలి? ఇప్పుడు ఆ పేద గిరిజన కుటుంబానికి ఇప్పుడు ఆ బాలుడి జీవితాంతం ఒక చెయ్యి లేకుండా ఉండడం అంటే ఇప్పుడు ఇదేంటి అసలు? ఎవరు బాధ్యులు? దానికి తగ్గ న్యాయం జరగాలంటే ఏం చేయాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు? యాక్చువల్గా ఈ పర్టికులర్ కేసులో కంపల్సరీగా వాళ్ళు అంటే కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ మెడికల్ సూపరింటెండెంట్ కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్కి కానీ ఒక కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? ఒకవేళ నిజంగా డిపార్ట్మెంటల్ లెవెల్ నర్సు కానీ డాక్టర్ బాధ్యులా, లేకపోతే వ్యవస్థ లోపమా, ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ మహిళకి, ఆ కుటుంబానికి అయితే అన్యాయం జరిగిందో దానికైతే ఎవరినొకరిని బాధ్యులు చేయాలంటే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీకి మనకు ఉండే సొల్యూషన్ ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కానీ లేదా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళకి కానీ కంప్లైంట్ చేస్తే సమగ్ర విచారణ జరుగుతుంది, దోషులకి శిక్ష పడుతుంది. అండ్ ఇంకోటి ఇలాంటి సమస్య, ఇలాంటి అంటే నష్టం ఇంకొకటి జరగకుండా మనము అరికట్టవచ్చు. అంటే గతంలో కూడా చాలా చూస్తాను, విచారణలు చేస్తూ ఉంటారు, నివేదికలు వస్తూ ఉంటాయి, తర్వాత ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు మనకి పర్టికులర్ ఈ కేసు వరకు చూసుకుంటే, ఇప్పుడు ఐఎంఏ లాంటివి చూసుకుంటే ఏదైనా దాడులు జరుగుతుంటే ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్స్ మీద కానీ నర్సుల మీద కానీ ఇమీడియట్గా స్పందిస్తుంది. ఇప్పుడు ఇలాంటి మెడికల్ నెగ్లిజెన్స్ని ఏ విధంగా చూడాలి? మెడికల్ నెగ్లిజెన్స్ చేసినందుకు ఒక బాలుడు జీవితాంతం ఇలా బతకాల్సిన దుస్థితి వచ్చినప్పుడు మరి ఐఎంఏ రెస్పాండ్ అవుదా? ఖచ్చితంగా. అంటే ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారు ఇలాంటి విషయంలో. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మనకు చాలా యాక్టివిటీస్ చేస్తుంటుంది. కమ్యూనిటీలో క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, ఉచితంగా మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వైకల్యం ఉన్న వాళ్ళకి కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఐఎంఏ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఐఎంఏ తరఫు నుంచి కూడా వాళ్ళు స్పందిస్తారు. దానికంటే కూడా ముందుగా ఏంటంటే ఈ బేబీకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కంపల్సరీగా దీన్ని పట్టించుకొని కంప్లైంట్ చేస్తే ఏమైందంటే ఇమీడియట్ గా మనకి వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవరైతే బాధ్యులో వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన ముందు నుంచి తెలిసిందే సార్, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక పేద కుటుంబానికి చెందినవారు, వాళ్ళు ముందు పెళ్ళాడు ఆరోగ్యమే చూసుకుంటారా, లేకపోతే ఇప్పుడు ఈ కేసుల చుట్టూ వీటిలో తిరిగేంత వాళ్ళకి అంత దానికి సంబంధించిన స్కోప్ ఉంటుందా? ఇప్పుడు దాన్ని ఎవరు కూడా తీసుకునే అవకాశం లేదా అని, అదే దానికి ఆ బాబుకి జరిగే న్యాయానికి సంబంధించి ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? కరెక్ట్ పాయింట్ చెప్పారండి. అయితే ఇవన్నీ సమస్యలు మళ్ళీ ఎందుకు వస్తాయంటే ఈ పేదవాళ్ళకి అవకాశం లేకపోవడము, వాళ్ళు అక్కడ ఉండే సమస్యల్లోనే వాళ్ళు ఉంటారు. ఆ బేబీ గురించి చూసుకోవడం, మందులు
మందులకి డబ్బులు లేక, తినడానికి ఖర్చులు లేక, సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయకపోవడము, ఎవరైనా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడకపోవడానికి కారణం ఏంటంటే పేదవాళ్ళు కదా, వాళ్ళు నోరెత్తలేకపోవడము, వాళ్ళు ఎవరిని అప్రోచ్ కాలేకపోవడము, ఈ సమస్యల వల్లనే ఇవన్నీ మళ్ళీ పేదవాళ్ళకే అవుతాయి, డబ్బున్న వాళ్ళకి ఎవరికి కావండి ఇవి. సో సమస్య అదే ఏంటంటే ఎవరో ఒకరు దీనిలో చదువుకున్న వాళ్ళు కానీ, లేకపోతే మీలాంటి మీడియా సంస్థలు కానీ, లేకపోతే ఎన్జిఓలు కానీ, మీరు ఇందాక అన్నారు కదా ఐఎంఏ, ఇలాంటి వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు గాన దీన్ని పట్టించుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒక వ్యవస్థలో మార్పు వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం వెళ్తే అక్కడ కాటన్ ఉండట్లేదు. స్పిరిట్ మెయిన్ చిన్న చిన్నవి ఒక 100 రూపాయల స్పిరిట్ బాటిల్ తో కూడా ఇలాంటి ప్రాణాలు కాపాడొచ్చు. కానీ చాలా సార్లు ఒకటి మీరు చెప్పినట్టుగా పునరావృతం కాకుండా ఇంకొకటి బాబుకి ఇప్పుడు న్యాయం జరగాలంటే, నష్టపరిహారం అందించాలంటే అసలు ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే అవకాశం ఏం లేదా? ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. బట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలి. ఇది రిటర్న్ కంప్లైంట్ ఉండాలి. పేపర్లలో మీడియాలో వస్తే కాదు, రిటర్న్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చట్టం స్పందిస్తుంది, ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. రిటర్న్ గా లేకపోతే ఏమైందంటే అందరూ కూడా దాన్ని తుడిచేసుకొని ఏదో చిన్న మిస్టేక్ అయింది లేకపోతే ఇంకేదో చేస్తాము అని చెప్పేసి అలా దాటవేస్తారు. మళ్ళీ ఇంకో పేషెంట్కి ఇలాంటిది రిపీట్ అవుతుంది. రైట్ రాజశేఖర్ గారు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.